సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోల్జర్ అర్సా యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే నేవీ నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఇందులో వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ గ్రూప్ సి నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది అప్లై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, మీరు క్లారిటీగా వినండి. ఈ వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మన సోల్జర్ అర్సా యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేసినట్లయితే మన ఛానల్కి అయితే చాలా బూస్టప్గా అయితే ఉంటుంది. సో మెయిన్ టాపిక్లు వెళ్ళిపోయినట్లయితే ముందుగా వచ్చేసి ఇందులో మనం పోస్టులు కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి మెకానికల్ ఫిట్టర్, అదేవిధంగా రెండోది వచ్చేసి ఎంటీఎస్లో ప్యూన్, అదేవిధంగా మూడోది వచ్చేసి ఎంటీఎస్లో స్వీపర్. ఈ మూడింటికైతే 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. ఆ సర్వీస్ సర్టిఫికేట్ అన్నది మనం ఎలా తీసుకోవాలన్నది నేను లాస్ట్లో చెప్తాను. మనకి ఎగ్జామ్ సిలబస్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ నుంచి 20, ఇంగ్లీష్ నుంచి 20, జనరల్ అవేర్ నుంచి 20, మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ నుంచి అయితే 20. వీటి మీద 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇక టైం చూసుకున్నట్లయితే 1 hour అయితే మనకైతే ఉంటుందండి. పాస్ మార్కులు చూసుకున్నట్లయితే యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40 మార్క్స్ వస్తే చాలు. ఇక యూఆర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in అని సెర్చ్ చేసినట్లయితే ముందుగా మీకు రిక్రూట్మెంట్ అని వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే సో అప్లికేషన్ ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఫోటో అనేది అంటించుకోవాలి క్లియర్గా. మనం ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం 10th క్లాస్లో మన పేర్లు, మన నాన్నగారి పేరు, మన అమ్మగారి పేరు ఎలా అయితే ఉంటుందో అవి క్యాపిటల్ లెటర్స్తో అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి విలేజ్, పోస్టు, మండలు, పోలీస్ స్టేషను, డిస్టిక్, స్టేటు అండ్ పిన్ కోడ్ అయితే రాయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్లో ఏ విధంగా అయితే మనం రాశామో కార్పొరేటింగ్ అడ్రస్లో కూడా అదే విధంగా రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ క్లాస్ అయితే ఆ క్లాసు, 10th క్లాస్ అయితే 10th క్లాసు, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ. ఇక్కడ ముందుగా వచ్చేసి 10th క్లాస్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఏ ఇయర్లో పాస్ అయ్యామనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్క్స్లో వచ్చి రాయాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ యూనివర్సిటీ, మనము ఎక్కడనేది ఏ యూనివర్సిటీలో మనం పాస్ అయ్యామో అదైతే రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఇయర్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ 2 years సర్టిఫికేట్ అయితే అడుగుతున్నాడు. ఒకవేళ లేకపోయినా మీరు అనేది చేయించుకోండి. మీ దగ్గర ఏదో ఒక ఆఫీస్ ఉంటే ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇలా మాకు ప్యూనో సర్టిఫికేట్ కావాలి, లేకపోతే స్లీపర్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎవరైతే మేనేజర్ అయితే ఉంటారో ఆ మేనేజర్ అయితే సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సర్టిఫికేట్లో మీ నాన్నగారి పేరు, మీ పేరు, మీ అడ్రస్ ఇచ్చేసి క్రింద సిగ్నేచర్ అయితే చేసుకోండి. తర్వాత మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి కేటగిరీ అయితే చూసుకోండి. కేటగిరీలో ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటుంది, అంటే పుట్టుమచ్చలు అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇది 10th క్లాస్ మార్క్ లిస్టులో అయితే ఉంటుంది. మీరు దాన్ని చూసి అయితే రాసుకోవచ్చు. మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అడుగుతాడు. అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే రాసుకోండి. నో అనేది అయితే రాసుకోండి ఎక్కువగా అయితే. సో అదేవిధంగా పోస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్తో కాకుండా మనం కొన్ని పోస్టులు అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో 10th క్లాస్ సర్టిఫికేట్ దాని ఇష్యూ డేట్ అయితే రాసుకోవాలి. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ దాని ఇష్యూ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఐటీఐ అయితే ఐటీఐ లేదా డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇష్యూ డేట్ అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ అయితే రాయాల్సి ఉంటుంది. ముందుగా చెప్పినట్లయితే కేటగిరీ సర్టిఫికేట్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎన్ఓసి ఫామ్ సర్టిఫికేట్ అయితే నో అయితే రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ అయితే ఎప్పుడు ఇష్యూ అయితే అయ్యిందో ఆ ఇయర్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం పోస్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా లిపప్ అయితే ఉంటుంది. దాని మీద 50 పోస్టల్ స్టాంప్ అయితే అంటించి పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2లో అయితే మీ అడ్రస్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఫ్రమ్లో అయితే ఎటువంటి అడ్రస్ అయితే రాయొద్దు.
2లో మాత్రమే మీ అడ్రస్ అయితే రాసుకొని పంపించండి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే ఏదైతే ఉందో అది రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అయితే వేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి అయితే పంపిస్తున్నారో ఆ ప్లేస్ అయితే రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు ఎప్పుడు పంపిస్తున్నారో ఆ డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేశాక మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయినట్లు. పోస్ట్ ఎలా చేయాలో చెప్తాను. లిపప్ అనేది ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఎంటీఎస్ ప్యూన్. నేనైతే ఎంటీఎస్ ప్యూన్ అయితే అప్లై అనేది చేశాను. మీరైతే ఎంటీఎస్ స్లీపర్కి అప్లై చేస్తే స్లీపర్కి అయితే రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 అడ్రస్లో మీరు ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ రిక్రూట్మెంట్, కోస్ట్ గార్డ్, హెడ్ క్వార్టర్స్, కోస్ట్ గార్డ్, ఎడ్యుకేటివ్ కాంప్లెక్స్, C1, ఫేజ్ 2, ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టర్ 62, నోయిడా, UP 201309. ఈ అడ్రస్ 2లో అనేది పక్కగా రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఫ్రమ్ అడ్రస్ చూసుకున్నట్లయితే మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ విలేజ్, మీ పోస్ట్ ఆఫీసు, మీ తలయారి, మీ పోలీస్ స్టేషను, మీ డిస్టిక్, మీ స్టేటు, మీ పిన్ కోడ్ అయితే కన్ఫామ్గా ఫ్రమ్ అడ్రస్లో అయితే రాయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్తో పాటు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ఈ సర్టిఫికేట్స్ కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. దీనిలో 10th క్లాస్ సర్టిఫికేట్ క్రింద సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్స్ ఇక్కడ ఉన్న అన్నిటిలో కూడా మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత అప్లికేషన్ హోల్డ్ చేసి లిపప్లో పెట్టేశాక మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసి మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. సో మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే ఎవరైతే చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. జై హింద్.